కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఈ కుంభకోణంలో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందని ఆరోపించారు. సీఎం రేవంత్కు దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు. నిజానికి కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని పిలుస్తారు. కుంభకోణాల కుంభమేళ జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు 6 నెలల ముందే చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు. గల్లీ మే లూటో, ఢిల్లీ మే బాంటో. అంటే ఇక్కడ దోచుకో, గల్లీలో దోచుకో. ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు, అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు వారు పంపకాలు, సూట్ కేసులు మోయడం ఇవన్నిట్లో బిజీగా ఉన్నారు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. లేని బియ్యానికి, లేని వడ్లకు టెండర్ పెట్టిన అద్భుతమైన ప్రభుత్వం ఇది అనే విషయం బయటికి రాని మేమెందుకు వద్దంటాం? ఇంకొక మాట, లేని వడ్లకు టెండర్ పెట్టిన మాట వాస్తవం అయితే మరి డబ్బులు వసూలు చేసిన మాట కూడా వాస్తవమే కదా. ఆ లెక్కనైతే 223 రూపాయలు అని అదనంగా పెట్టుకున్న మార్జిన్ ఏదైతే పెట్టుకున్నారో, జలసౌధలో జరిగిన అనధికారిక మీటింగు, అందులో ఒప్పందాలు, ఎంఓయూలు, స్టాంప్ పేపర్ల మీద సంతకాలు ఇవన్నీ వస్తాయి, టైంకి బయటకు వస్తాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమనండి, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ సిబిఐ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా అన్ని అనధికారిక ఒప్పందాలు, స్టాంప్ పేపర్లు, జలసౌధ మీటింగులు, అందులో పాల్గొన్నవారు పిలిచి నలుగురిని మాట్లాడితే అన్నీ బయటకు వస్తాయి.